బేతేల్ ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ కేకులను పంపిణీ చేసిన జన సైనికులు. క్రీస్తు పుట్టిన చోటే సర్వోన్నతమైన స్థలమని రెవరెండ్ డి వరప్రసాద్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం రోడ్డు వద్ద గల బేతేల్ ప్రార్థనా మందిరంలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలను పాస్టర్ జాకోబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ పంపించిన క్రిస్మస్ కేకులను జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుడు జీని శ్రీనివాసు, టీడీపీ నాయకులు తాతపూడి రామకృష్ణుల ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా క్రీస్తు వాక్యోపదేశం సందేశాన్ని రెవరెండ్ డి వరప్రసాద్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరాల నాటి క్రితం మానవాళి రక్షణ కోసం క్రీస్తు రావడం జరిగిందని, క్రీస్తు ఎక్కడ పుట్టాడో అక్కడే సర్వోన్నతమైన స్థలమని తెలిపారు. క్రీస్తు పాపులను రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చారని తెలియజేశారు. ముందుగా క్రిస్మస్ కేకులు కట్ చేయడం జరిగింది. అనంతరం కొవ్వొత్తులతో క్రిస్మస్ ఆరాధనా గీతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పేపకాయల చంద్రశేఖర్, పెంకే వీరబాబు, కొర్లా పృథ్వీరాజ్, ఈగల మహేష్, సాయి, ఆనంద్, ఏడుకొండలు, శ్యామ్, దుర్గాప్రసాద్, కొలుబోయిన రాజు, ఈగల వీరబాబు, కొసిరెడ్డి దొరబాబు, చలాది నాగబాబు, నాయుడు, పండు, నాయక్, కిరణ్ మరియు సంఘ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. ఆది కాలం నుండి మీరు దేవదూతల యొక్క పరిచర్యను ఒకవేళ చదవగలిగితే, దేవదూతలు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక్కరుగా వచ్చారు. దేవదూత ఒక్కరుగా వచ్చారు, లేదా ఎక్కడైనా ఇద్దరు వచ్చారు. కానీ యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఏమైందట? పరలోక సైన్య సమూహం, the whole army of the heaven came down to on earth. ఈ పరలోక సైన్య సమూహము భూమి మీదకి వచ్చేసిందంట. ఎందుకు అనంటే, రాజు ఎక్కడ ఉంటే ఆయన సైన్యం కూడా అక్కడే ఉంటుంది. ప్రియులారా, కొంతమందికి ఇక్కడ దేవదూతలు పాడుతున్నటువంటి పరలోకపు గీతం ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? పశువుల తొట్టిలో ఉన్నారు. దేవదూతలు ఏమని పాడుతున్నాయి? సర్వోన్నతమైన స్థలములు. పశువుల తొట్టి సర్వోన్నతమైన స్థలమా? ఆయన ఎక్కడుంటే అదే సర్వోన్నతమైన స్థలం. దేవునికి స్తోత్రం కలగాలి. కొంతమందికి ఒక స్థానంలో ఉంటే విలువ. ఏమండి, నేను ఇక్కడ పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్తున్నాను, పాస్టర్ గారు అంటాను, ఈ కోట్ తీసేసి రోడ్డు మీద వెళ్తే ఆయన ఎవరు కదా. నేను మొన్నటి వరకు వైఎస్ జగన్ గారు ఈ రాష్ట్రానికి ఎవరు? ముఖ్యమంత్రి. మొత్తం ప్రభుత్వం అంతా ఆయన వెనక ఉంది. ఈరోజు ఆయన ఓడిపోయారు, ఆయన చుట్టూ ఎవరు లేరు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, ఆయన వెనకాల కూడా ప్రభుత్వం ఏమి. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి. అంటే ఆ స్థానంలోకి వెళ్తే వాళ్ళకి ఏమొస్తుంది? గౌరవం వస్తుంది. ఆ స్థానంలో లేకపోతే గౌరవం లేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి ఈ లోకంలో ఉన్న అధికారులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈ లోకంలో యేసుక్రీస్తుకు ఈ లోకంలో ఉన్నటువంటి వారందరికీ ఉన్న వ్యత్యాసం ఏంటంటే, యేసుక్రీస్తు స్థానాన్ని బట్టి కాదు. తెలుగులో ఒక మాట ఉంటుంది ఏంటంటే, తన బలము కాదయ్యా స్థాన బలము అని. దేవుని ఆశీస్సులతో రాబోయే సంవత్సరం అంతా కూడా మీ అందరికీ కూడా మంచి జరగాలని, ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. నమస్కారం అండి. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు మనందరికీ కూడా కేక్స్ పంపించారండి. మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఆయన తరపున కూడా శుభాకాంక్షలు సెలవు తీసుకుంటారు. దేవుడు ఎలా నెరవేర్చుకున్నాడో నెరవేర్పు కదండి. నిజమే, మానవాళ్ళని దేవుడు రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి దిగివచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ వేడుక మనము చేసుకోవడానికి దేవుడు ఎంతో కృప చూపెట్టాడు. మంచి వర్తమానం అందించినటువంటి సేవకులను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే మన మధ్యని ప్రజా ప్రతినిధులుగా మన మధ్యని కొంతమంది నాయకులు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ